అయితే ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి మీరు అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు కదా! అయితే నాకు ఎప్పటి నుంచో ఒక క్వెషన్ అంటే కొంతమంది రకరకాలుగా ఆ స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ అడుగుతా. అసలు జ్యోతి వస్తది కదా! శబరిమలలో. జ్యోతి ఎందుకొస్తది అసలు? జ్యోతి అంటే ఆ రోజున మన పురాణాల్లో ఏం చెప్పారంటే మకర సంక్రమణం రోజున నేను జ్యోతిగా దర్శనమిస్తానని చెప్పాడు ఆయన. ఓకే. దీని మీద జ్యోతి ఇది ఒక వెర్షను ఆ! ఆ పురాణంలో. రెండో వెర్షన్ ఏమిటి, ఆ కాంతిమల కొండల్లో కోయి జాతి వాళ్ళు ఉన్నారు. హ్మ్. అదే మకర సంక్రమణం జరిగే టయానికి వాళ్ళు భగవంతుడికి ఆరతనిస్తారు. అదే మనకు జ్యోతిలాగా కనిపిస్తుందని ఒక వెర్షన్ ఉంది. ఆ! దీని మీద చాలా ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కొంతమంది చేశారు, కొంతమంది పతనం అయిపోయారు. అయితే ఒకటయ్యా, జ్యోతి ఉంది లేదు భగవంతుడు కనపడతాడనేది నేను కూడా నమ్మను. ఓకే. ఎందుకంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు, ఆకారం లేనివాడు దేవుడు అని అన్ని శాస్త్రాలు ఏ మతమైనా చెప్పింది. హ్మ్. నిరాకారుడు, మనం కాన్సన్ట్రేషన్ కోసం ఒక ఆకారాన్ని హ్మ్. అనుకున్నది ఇది. అయితే అక్కడ జ్యోతి ఉందా లేదా ఇటువంటివి మనం విశ్వాసం మనం అనుకుని వెళ్తాం. హ్మ్. ఇక అక్కడ నమ్మిన వాడికి కనపడతాడు. దేవుడిని రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవుడు ఉన్నాడంటే నమ్మిన వాడికి దేవుడు కనపడతాడు ఆడ. నిజంగా దేవుడు వచ్చి కూర్చున్నా. అవును. నమ్మని వాడికి ఆడ రాయే. హ్మ్. ఎందుకంటే ఇది కూడా ఉంది కథ. ఎందుకంటే ఈ ఛానల్లో ఇది ఇంటర్వ్యూ అయిపోయింది. హ్మ్. ఒక గొర్రెలు మేపుకునే గొల్ల పిల్లడు ఉన్నాడు, పొట్ట చించితే అక్షరం లేదు. హ్మ్. అయితే దైవభక్తి ఉంది. హ్మ్. ప్రతిరోజు గొర్రెలు తోలుకెళ్తాడు, ఇంటికి వస్తాడు. అక్కడ గుళ్ళో పురాణం చెప్తుంటే గరుడు పురాణం వింటూ ఉండేవాడు. ఆ! ఒకరు చెప్పాడు, పురాణం చెప్పాయన, నల్లని వాడు తెల్లని నామాల వాడు తెల్ల గద్ద మీద నల్లనయ్య ఎవరైతే ప్రేమతో పిలుస్తారో వారింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తారని చెప్పాడు పంతులు. పురాణం చెప్పాను. ఆ! వీడి మనసులో నాటుకుపోయింది వీడికి. ఆ! అప్పుడేమిటి, మేకలు తోలికెళ్తా సత్తు టిఫిన్లో ఉప్పు మూట ఉల్లిపాయ మిరపకాయ కట్టుకొని గంజంబలు పోసుకొని వెళ్ళేవాడు. హ్మ్. వీడు వెళ్ళాడు, మిట్ట మధ్యాహ్నం అయ్యేళ్ళ ఆ టిఫిన్ మూత తీసి ఆడ పెట్టాడు. హ్మ్. ఓ తెల్లగద్దని ఎక్కిన నల్లనయ్యా నా చల్ల తాగిపోవయ్యా అన్నాడు. ఆ! ఎవరు రాల. ఆ! అయితే వాడేమనుకున్నాడు, నువ్వు తినంది నాకెందుకు, నాకు కూడా వద్దని చెప్పి ఆడ టిఫిన్ అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇట్లా రోజు అట్లాగే చేస్తున్నాడు వాడు. ఓకే. ఆయన రావట్లేదు, వీడు వచ్చేస్తున్నాడు. హ్మ్. ఇక చివరికి ఆడ భక్తికి వదల్లా. చివరి రోజు కూడా కళ్ళం నీళ్లు పెట్టుకుంటా. అప్పటికి వాడి శక్తి అయిపోయింది. హ్మ్. రోజు తినట్లే. నీరసించిపోయాడు, ఆ! తింటల్లా. ఆ! నువ్వు తినకుండా నేను తిన్నా అంటున్నాడు వాడు. హ్మ్. అప్పుడు ఏడుస్తా భగవంతుడిని పిలిచాడు, తెల్లగద్దనెక్కిన నల్లనయ్య ఇప్పటికైనా నా చల్ల తాగిపోమని. వాడి దృఢమైన భక్తి, మూఢ భక్తి అది. హ్మ్. ఆ భక్తిని మెచ్చుకొని ఒక పంతులు గారు వచ్చాడు. వచ్చిన తర్వాత, ఒరే నువ్వు పిలుస్తున్న శ్రీమన్నారాయణుడు నేనే, నాకు గంజి అంబలు ఇవ్వమన్నాడు. పంతులు గారు ఏమని చెప్పాడు, నల్లగా ఉంటాడు, తెల్లని నామాలు పెట్టుకుని ఉంటాడు, గెద్ద మీద వస్తాడని చెప్పాడు. అవును. అవును. ఈయనేమో కుంటుకుంటా వచ్చాడు. ఆ! ఒరే నాయనా, నాకు అనేక రామాలు ఉంటాయి, అనేక అవతారాలు ఉంటాయి, నేనేరంటే అబ్బెబ్బే నేను నమ్మనండి. హ్మ్. అయితే నేను ఆ పంతులు గారిని తెస్తా, ఆయన దేవుడు అంటే ఇస్తానని చెప్పాడు. పరిగెత్తుకెళ్ళిపోయాడు. హ్మ్. సార్ పంతులు గారు దేవుడు వచ్చి గంజాంబలు అడిగాడని చెప్పాడు. అబ్బా, పంతులు గారికి ఏమనిపించింది, ఇన్నాళ్ళ నుంచి నేను గుళ్ళో అర్చన చేస్తున్నా మా తాత ముత్తాతల దగ్గర నుంచి, నాకే కనిపించలే. నాకు కనపడిన దేవుడు గొర్రెలు మేపుకునే గొల్లాడి నీకు కనపడ్డా, ఆ! ఎరా నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. లేదండి కనపడ్డాడు, మిమ్మల్ని తీసుకొస్తానన్నాను అన్నాడు. సరే పదరా, కనపడపోతే నీ విమానం మొత్తం మొగిద్దని వెళ్ళాడు. హ్మ్. వెళ్ళేసరికి ఈ గోడ దగ్గరుండి ఒక ఆవిడ వింటుంది ఈ మాటలన్నీ. హ్మ్. ఇంకేముందో గొర్రెలు మేపుకునే వాడికి దేవుడు కనపడ్డాడంటనా, మా ఊరు మొత్తం టమ్ టమ్ వేసింది. ఓకే. జనం అందరూ వచ్చేసారు పచ్చిక బయలులోకి. ఆ! వచ్చిన తర్వాత కనపడుతున్నాడు ఈ అబ్బాయికి. ఆ! ఇడుగోనండి అంటున్నాడు. ఏడి అంటున్నాడు ఈయన. ఈయనకి కనపట్టల్లా. ఆ! ఊరు జనం వచ్చారు చూస్తున్నారు, వాళ్ళకే కనపడతల్లా. ఆ. వీడికి ఒక్కడికే కనపడుతున్నాడు. ఓకే. ఇక జనం చూసి చూసి మనవాళ్ళు ఏం చూసా, వీడికి ఎర్రి పట్టిందని రాళ్ళు తీసుకొని ఒక్కడు రాయేసాడు. ఓకే. అందరూ రాళ్ళు వేసి కొట్టడం మొదలు పెట్టారు అబ్బాయిని. ఓకే. రక్తసిక్తం అయిపోయింది శరీరం. హ్మ్. ఎంత భక్తుడికైనా కోపం వస్తే ఎట్లుంటుంది. అవును. నాకు కనపడ్డవాడివి, వీళ్ళందరికి కనపడితే నాకు ఈ దెబ్బలు తప్పేవి కదని లాగి లెంపకు పెట్టి కొట్టాడు దేవుణ్ణి. దేవుణ్ణి. ఆ! అప్పుడు అందరూ చూస్తుండగా ఆయన నిజ అవతారంతో వాడికి దర్శనం ఇచ్చాడు. ఆ! ఎందుకంటే వాడికి చదువు లేదు, వాడికి వేదాలు తెలియవు, మరి బ్రాహ్మడు కాదు, కానీ నిర్మలమైన భక్తి ఉంది, నిశ్చలమైన భక్తి ఉంది, విశ్వాసం ఉంది. భగవంతుడిని కూడా అట్లా కొలిస్తే భగవంతుడికి సాక్షాత్కారం అయింది. హ్మ్. అందుకని ఇట్లాంటి కథలు చాలా చెప్తానండి నేను. ఓకే. ఉమ్. కానీ బాగుంది అసలు. అంటే
నిజంగా అంటే భక్తి ఉన్న వాళ్ళకి పక్కా దేవుడు కరుణిస్తాడు, కనిపిస్తాడు. సో వాళ్ళకి మన ఆపదలు వస్తే అవి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కనపడలేదు, ఎవ్వరూ నమ్మి రాల వాళ్ళు. అవును అవును ఏంది గొర్రెలు మెప్పుకునేవాడేందో అడిగి దేవుడు కనపడతాం ఏంది పిచ్చి కాకపోతే అనుకుంటూ వచ్చారు. అందుకనే నమ్మకం ఉన్న చోట రాయి కూడా. ఇప్పుడు జ్యోతి అన్నారు కదా, దానికోసం చెప్పాను నేను. అవును అవును ఆడ జ్యోతి ఉంది అన్నారు, అంతే ఉంది అంతే. నమ్మిన వాడికి, నమ్మని వాడే దాన్ని గెలుగుతూ ఉంటాడు వెళ్ళి. అయితే ఇంకో జ్యోతి కథ నేను ఇంకోటి విన్నా ఏంటంటే, అయ్యప్ప స్వామిని ఎవరో అంటే ప్రేమిస్తారు. సో అప్పుడు వాళ్ళిద్దరూ అంటే అయ్యప్ప స్వామి తనతో అంటాడు, అంటే నా 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 కొండకి ఎప్పుడైతే కన్యాస్వాములు రారో అప్పుడు మనం అది వేరే కదండి. మన స్వామివారి పక్కనే ఉంటుంది మాలికాపురత్తమ్మ అని. ఓకే, ఆ మాలికాపురత్తమ్మ మంజుమాత అంటారు. ఆమె ఎప్పుడంటే దత్తాత్రేయుడు లీలావతి అవతారంలో ఆవిడ మహిషిని చంపిన తర్వాత మణికంఠ లీలావతి ఈవిడిగా మంజుమాతగా మారింది ఆవిడ. అయ్యా నన్ను వివాహం చేసుకోమంది. నేను ఈ జన్మలో కలియుగంలో మణికంఠుడిగా శబరిమల మీద ఎలవబోతా ఉన్నాను. నా దీక్ష తీసుకుని నా దగ్గర భక్తులు వస్తారు. ఏ సంవత్సరం అయితే మొదటి సంవత్సరం మాల వేసుకున్న కన్యస్వామి రాడో ఆ సంవత్సరం నేను కళ్యాణం ఆడతానని మాట ఇచ్చాడు. అందుకనే మకర సంక్రాంతి జ్యోతి అయిపోగానే ఆయన్ని ముందు తీసుకెళ్తారు మాలికాపురత్తమ్మని శరంగుత్తి దాకా. మేళాలతో వెళ్ళేటప్పుడు చిందులు వేసుకుంటా బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. అక్కడ ఎందుకు వెళ్తారు, కన్యస్వామి వస్తే బాణాలు గుచ్చాలి అక్కడ. ఆ బాణం లేకపోతే రానట్టు లెక్క. ఈడకొచ్చి చూపిస్తారు, బాణాలు గుచ్చుంటాయి. అరే రేపు అక్కడి నుంచి ఏడుపు మేళం పెట్టుకుని వెళ్తారు. ఈ సంవత్సరం కూడా నాకు కళ్యాణం లేదని. ఓకే, సో ఈ స్టోరీకి అక్కడ దాని సింక్ చేసిరు మరి మాకు చెప్పిన వాళ్ళు. అవునవును. ఓకే, నిజం చెప్పాలంటే అక్కడ బాణము చాలా మంది కూర్చోంటారు అసలు సంవత్సరానికి. శబరిపీఠంలో శరంగుత్తులు, బాణాలు, 2వ సంవత్సరం వెళ్ళిన వాళ్ళ కత్తులు ఇవన్నీ గుచ్చుతారండి. అదే రీసెంట్గా శబరిమల కూడా ఇదివరకు కాకుండా ఇప్పుడు కొంచెం మారుస్తున్నారు. అంతకుముందు పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ ఈ సంవత్సరం డైరెక్ట్ దర్శనం పెట్టారు. ఓకే, మొన్నే ఈ మేము మాలలు వేసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఇటు తిరిగి రావాల్సి వచ్చేది. అట్లాంటిది మనం మెట్లు ఎక్కటం వెళ్ళిపోవటమే. ఓకే, అయితే చిన్న పాదం పెద్ద పాదం అంటారు కదా, రెండింటికి డిఫరెన్స్ ఏంది? చిన్న పాదం అంటే పంబ నుంచి వెళ్ళేదండి 7 కిలోమీటర్లు. ఓకే, పెద్ద పాదం అంటే ఎరిమేలు నుంచి వనయాత్రలు. నేను నడిచిన టైంలో పరిస్థితులు వేరు. అప్పుడు 86, 87లో లైట్లు, కత్తులు, ఈ జగ్గులు ఇవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఓకే, అప్పుడు దారి లేదు. ఆ కొండల్లోనే వెళ్తా కొన్న అళుదా నది దగ్గర నుంచి అళుదామేడ అని ఉండేది. ఆ కొండలో ఏర్లు పట్టుకొని ఎక్కేవాళ్ళం అప్పుడు. ఓకే, ఇప్పుడు రాను రాను ఏమైందంటే దాన్ని ఒక రూట్ లాగా చేశారనమాట. ఆ కొండలకు కూడా చాలా చరిత్ర ఉందండి. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క చరిత్ర ఉంది. చెప్తే అయ్యప్ప స్వామి నడయాడింది. అయితే ఇవన్నీ కూడా గురుస్వాములు చెప్పాలా స్వాములకి. అయితే చెప్పే తీరిక వాళ్ళకి లేదు, వినే తీరిక వీళ్ళకి లేదు. వస్తున్నారు, మాలేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇవి కూడా గూగుల్ బాబాయ్ని అడుగుతున్నారు. గూగుల్ బాబాయ్కి ఏం తెలుసు తెలుగు? అట్లా ఉంది వ్యవస్థ. ఓకే, సో అయ్యప్ప స్వామి గురించి ఎవరికి తెలియంది ఏదన్నా మీరు చెప్పగలరా? ఇంకా ఇప్పుడు ఎవరికి తెలియదు ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తానండి. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అని చెప్తారుగా. అవును, అయ్యప్ప స్వామికి 2 భార్యలు ఉన్నారు. ఓకే, ఒక ఆవిడనైతే గాంధార వివాహం చేసుకున్నారు. ఓకే, 3. కాకపోతే ఒక విషయం, పూర్ణ పుష్కల అనేటువంటి వాళ్ళు ఆయన భార్యలు. ఓకే, పూర్ణ పుష్కల మనం శరణంలో కూడా ఉంటుంది, పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప అని. ఓకే, అవును. ఆయనకి కుళుత్తుపులైలో అరియంగావులో గుడి ఉంది. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఓకే, సత్యకన్ అంటారు తమిళనాడు వాళ్ళు, తెలుగులో సత్యకుడు అంటారు. ఓకే, ఆయన తొడ మీద కూర్చున్న గుడులు కూడా ఉన్నాయి. అయితే మహిషి సంహారం కోసం మాత్రమే భూమి మీద పిల్లవాడిగా రావాల్సి వచ్చింది. ఆ టైంలో ఆయన శబరిమలలో వెలిసాడు, అయ్యప్పగా మిగిలిపోయాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. వీళ్ళు ఏం చేస్తారు, 40 రోజులు మాలేసుకోగానే అమ్మో అయ్యప్ప స్వామి ఇంట్లో ఉన్నాడని చెప్పి ఆ ఫోటోలు తీసి మూలన వేసేస్తారు. నిత్యం సీజనల్ గాడు కదా ఆయన, నిత్యం ఉండేటువంటి వాడు అయ్యప్ప స్వామి. మా ఇంట్లో నేను ఎప్పుడు ఫోటో తీనండి. దుర్గమ్మ, అయ్యప్ప స్వామి వీళ్ళు ఎప్పుడు ఉండాల్సిందే, ఎప్పుడు నేను పూజ చేయాల్సిందే. ఓకే, అది. అయితే ఇన్ని కష్టాలు పడి మొత్తానికి అంటే ఎక్కువ మీరు దైవభక్తి ఉంది కాబట్టి ఆ దేవుళ్ళ మిమ్మల్ని కాపాడుతారు అని చెప్పేసి మీరు బలంగా నమ్ముతున్నారు. బాగానండి. భగవంతుడు నా దగ్గర ఉన్నాడు అనుకోపోతే ఇంత అద్భుతం జరగదండి. నాలో ఉండి చేయించాడు.
ఉమ్. అప్పుడు ఆ పాటలో ప్రతి అణువణువు శ్రీరాముడు నిండిపోయాడు. ఉమ్. ఇప్పుడు ఇది వ్యసనం అంటారు చూసారా, ఉమ్. అట్లా ఉంది ఈ పాట. ఎవరైనా ఒక పాటను ఒకసారి వింటారు, అవును. రిపీటెడ్గా అవును. ఆ మాధుర్యం ఎన్నవాళ్ళే వింటున్నారు. ఎన్నవాళ్ళు ఇని అవును. వినకుండా ఉండలేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. క్రిస్టియన్స్ వింటున్నారు, ముస్లిమ్స్ వింటున్నారు, ప్రతి ఒక్కరు వింటున్నారండి ఈ పాట. అవును.